ఆఫీస్‌లో నైటంతా కష్టపడి ప్రాజెక్ట్ మీరు డిజైన్ చేస్తే, ప్రమోషన్ మాత్రం పక్కన ఏమీ చేయకుండా సోఫాలో కూర్చున్న మీ కొలీగ్‌కొచ్చిందా? మీ ఐడియాని దొంగిలించి బాస్ ముందు హీరో అయిపోతున్నారా? అయితే మీరు కష్టపడడం అనే భ్రమలో ఉన్నారు. కార్పొరేట్ ప్రపంచం అనేది ఒక ఆధునిక యుద్ధభూమి. ఇక్కడ టాలెంట్ కంటే పాలిటిక్స్ ఆడేవాడే గెలుస్తాడు. ఈ మైండ్ గేమ్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి 2300 సంవత్సరాల క్రితమే గ్రేటెస్ట్ స్ట్రాటజిస్ట్ చాణక్యుడు 3 అల్టిమేట్ రూల్స్ చెప్పారు. ఈ 3 రూల్స్ తెలియకపోతే ఆఫీస్లో మీరు ఎప్పటికీ ఒక బలి పశువులానే మిగిలిపోతారు. చాణక్యుడి ప్రకారం ఒక రాజుకు తన రాజ్యంలో జరిగే ప్రతి చిన్న విషయం తెలియాలి. కానీ ఆ విషయం ఎలా తెలిసిందో ఎవ్వరికీ తెలియకూడదు. దీనినే గుప్తచరుల వ్యవస్థ అంటారు. ఆఫీస్లో మీరు గాసిప్స్ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆఫీస్లో ఏం జరుగుతుందో ఖచ్చితంగా వినాలి. బాస్కు ఎవరు క్లోజ్, కంపెనీలో నెక్స్ట్ రాబోయే చేంజ్ ఏంటి, మీ వెనక ఎవరు గోతులు తవ్వుతున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉంటే శత్రువు అటాక్ చేయడానికి ముందే మీరు అలర్ట్ అవ్వచ్చు. చాణక్యుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు. పాముకి విషం లేకపోయినా అది బుస కొట్టడం మాత్రం ఆపకూడదు. ఎందుకంటే అది కాటేయకపోయినా బుస కొడితే చూసి అందరూ భయపడతారు. ఆఫీస్లో మీరు అందరికీ టూ నైస్గా ఉంటే మీ మంచితనాన్ని చేతకానితనం అనుకుంటారు. మీ పనితో పాటు ఇతరుల పనిని కూడా మీ నెత్తిన వేస్తారు. కాబట్టి నో చెప్పడం నేర్చుకోండి. లోపల మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నా బయట మాత్రం స్ట్రాంగ్ బౌండరీస్ మెయింటైన్ చేయండి. మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తే బుస కొట్టడం తప్పు కాదు. ఒక విషపూరితమైన చెట్టుకు ఎంత నీళ్లు పోసినా అది విషపూరితమైన ఫ్రూట్స్నే ఇస్తుంది. అలాగే ఆఫీస్లో వెన్నుపోటు పొడిచే మనస్తత్వం ఉన్న కొలీగ్స్ ఎప్పటికీ మారరు. వారితో వాదనలు పెట్టుకోవద్దు. వారిని మార్చాలని ట్రై చేయకండి. జస్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీ పర్సనల్ లైఫ్ విషయాలు, మీ కెరీర్ ప్లాన్స్ వారితో అస్సలు షేర్ చేయకండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఆఫీస్లో జరిగే ప్రతి డిస్కషన్ని కూడా ఈమెయిల్ ద్వారా డాక్యుమెంట్ చేసి ప్రూఫ్స్ ఉంచుకోండి. ఎందుకంటే మాటలు మారిపోతాయి కానీ మెయిల్స్ మారవు. గుర్తుపెట్టుకోండి, ఆఫీస్ పాలిటిక్స్ ఆడటం తప్పు కావచ్చు, కానీ వేరొకరు ఆడే పాలిటిక్స్కి బలైపోవడం అంతకంటే పెద్ద తప్పు. చాణక్యుడి నీతి పాలిటిక్స్ ఆడటానికి కాదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి. మీ ఆఫీస్లో కూడా ఇలాంటి విషవృక్షాలు ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ లైఫ్ స్ట్రాటజీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.